హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం 4వ స్కందం 29 అధ్యాయాలు మనం ముగించుకున్నాం. సో ఈరోజు మనం 30 అధ్యాయంలోకి ప్రవేశించబోతున్నాం. సో చివరిగా ప్రాచీన పరిషత్తుకి నారదుల వారు జింక ఒక ఉపమాన కథ చెప్పిన తర్వాత దానికి అర్థమయ్యి ఫైనల్గా ఒక ప్రశ్న వేశాడు. ఈ ముఖ్యంగా భౌతిక శరీరం నశించినా కూడా ఆ భౌతిక శరీరంతో మనం చేసినటువంటి కర్మలు ఎందుకు నశించవు? ఓకే. అంటే ఏ శరీరంతో అయితే మనం కర్మలు చేసామో ఆ శరీరమే పోతున్నప్పుడు మరి కర్మలు కూడా అక్కడ అంతమైపోవాలి కదా. కానీ మరి ఈ కర్మలు ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, ఎలా మనం ఇంకో జన్మకి వాటిని ఎలా మనం అనుభవించబోతున్నాం అన్నప్పుడు మనకి మనకు తెలిసింది, మనకి స్థూల శరీరం అక్కడ నశించినా కూడా సూక్ష్మ శరీరం ఉంటుంది. ఆ సూక్ష్మ శరీరానికి ఒక రూపం ఉంటుంది. ఆ రూపము ఆ 5 ప్రాణాలు, 3 గుణాలు, వీటి వలన కలిగే 16 పరివర్తనలు, అంటే ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు, మనసు, వీటన్నిటిని యొక్క ఒక రూపం, చైతన్య రూపం అంటే సూక్ష్మ శరీరం ఒకటి ఉంది. సో దాంట్లో ఆ సూక్ష్మ శరీరం ఉన్నంత వరకు మన మన భౌతిక ప్రపంచంలో ఈ భౌతిక శరీరంతో మనం అనుభవిస్తూనే ఉంటాం. అనుభవించింది మళ్ళీ సంస్కారాల రూపంలో, వాసన రూపంలో మళ్ళీ మనసులో అవి దాగి ఉంటాయి. అండ్ ఆ మనసు చాలా ప్రభావితమైంది ఈ సూక్ష్మ శరీరంలో. సో ఆ మనసులో ఉన్నటువంటి భావాలను బట్టే మనకి నెక్స్ట్ శరీరం వస్తా ఉంది, లేదా ఆ కర్మలు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. సో మనకి ఒక గొంగలి పురుగు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఎలా అయితే గొంగలి పురుగుకి ఒక ఆకు వచ్చిన తర్వాత ఇంకొక ఆకుని అది వదిలి వెళ్తుందో, అట్లాగే మనం చేసినటువంటి కర్మలకి ఒక శరీరం ఏర్పడిన తర్వాతనే మనం ఈ శరీరాన్ని వదలబోతున్నాం అన్నమాట. బట్ అతి ముఖ్యమైనది ఏంటంటే మనసులో ఉన్నటువంటి గత పాత సంస్కారాలని, వాసనల్ని, లేదా త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం తుడిపి వేసుకోవాలి మనం వాటిని. అందుకే మనసును పూర్తిగా మనం కృష్ణుడి యొక్క ఆలోచనలతో, కృష్ణుడి యొక్క చింతనలతో మనం గడపాలి. అప్పుడే పాత వాసనలు పక్కకి వెళ్ళి కొత్త వాసనలు వస్తాయి. అప్పుడు కొత్త వాసనల ప్రకారంగా మన యొక్క దినచర్యలో మనం చేసేటువంటి కార్యాలు దాని మీద ఆధారపడి ఉంటాయి. అవి మనం ఫోర్స్ చేస్తాయి అన్నమాట. మన దేవుడు సంబంధించిన సంస్కారాలను ఎక్కువ పెంచుకుంటే దేవుడి కార్యక్రమాల వైపే మన మనసు మనల్ని నెడుతుంది. లేదు అంటే మన ఏ సంస్కారాల్లో మనం ఉన్నాం ఆ సంస్కారాల వైపు, ఆ కార్యాల వైపే మనల్ని తీసుకెళ్తుంది మనసు. సో ఇప్పుడు మన చాయిస్ అన్నమాట, మన ఇష్టం. ఇప్పుడు మనసులో ఏది ఎక్కువ నింపాలనుకుంటున్నాం, ఎటువంటి జ్ఞాపకాలు, ఎటువంటి ఆ, సంస్కారాలతో మనం నింపాలనుకుంటున్నాం మనం. అందుకే చిన్నప్పుడే తల్లిదండ్రులు కానీ మనకి అదృష్టవశాత్తు మనకి ఆ, భక్తులు దొరికారంటే, ఒకవేళ మన గత వాసనలు రకరకాలుగా ఉన్నా సరే భక్తి సంస్కారాలతో మనకి చిన్నప్పుడు మనకి పెంచినట్లయితే ఆ భక్తి సంస్కారాలు పాత సంస్కారాలని తుడిపివేసి ఈ భక్తి సంస్కారాలు ఆ స్థలం తీసుకుంటాయి. అవి తీసుకున్నప్పుడు ఈజీగా వాళ్ళు భక్తి వైపే, లేదా అటువంటి వాసనలతో వాళ్ళు ఎప్పుడు భక్తిలో ముందుకెళ్ళాలని వాళ్ళకు ఉత్సాహంగా ఉంటుంది. ఎట్లయితే మన భగవద్గీతలో 8వ అధ్యాయంలో మనం చెప్పుకుంటాం కదా, యాం యాం వాపి స్మరణ్ భావం తజంతంతే కలేవరం తాం తామైవేతి కౌన్ సదా సద్భావ భావిత. మనసులో ఉన్న ఆలోచనలు బట్టే వాళ్ళ యొక్క కార్యాలు ఉంటాయి. మరణ సమయంలో వాళ్ళ మనసులో దాన్ని బట్టే వాళ్ళకి నెక్స్ట్ జన్మ కూడా ఉంటుంది. సో కాబట్టి ఇది మన యొక్క బాధ్యత. ఓకే. మనకి అక్కడ సేవలు లేకపోయినా, లేకపోతే అక్కడ మనకి ఆ, తగిన భగవన్ సంబంధించి భగవంతునికి సంబంధించిన విషయాలు మనం చింతన లేకుండా మనం చింతించాలి, మనం ఆలోచించాలి. మనం మనమే ఎక్కువ సంస్కారాలు పెంచుకోవడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు మనమే అన్వేషించుకోవాలి. నా మనసు భగవంతుని మీద నిలకడగేటట్టుగా మనమే చేసుకోవాలి. అందుకే కృష్ణుడు అంటాడు 6వ అధ్యాయంలో,
ఈ మనసుని కానీ మనం ట్రైన్ చేస్తే ఇది మనకి మిత్రుడు అవుతుంది, మిత్రుడుగా మనకి మంచి చేస్తుంది. దానికి కానీ మనం ట్రైన్ చేయలేదనుకోండి, కృష్ణ భక్తిలో ట్రైన్ చేయకపోతే అదే మన శత్రువు అయి మనం నాశనం చేసేస్తుంది మనం. సో కాబట్టి నేను ఎటువంటి విషయాలు ఒక రోజులో నేను ఏ విషయాల మీద ఎక్కువ టైం గడుపుతున్నాను, ఎటువంటి విషయాలు నేను ఎక్కువ ఆలోచిస్తున్నాను, ఎటువంటి వ్యక్తులతో నేను కలుస్తున్నాను, ఎటువంటి కార్యాలు నేను నిమగ్నం అవుతున్నాను. సో వీటిని బట్టే మన యొక్క భవిష్యత్తు, మనమే మన తలరాత రాసుకోవడం అంటే ఇదే అన్నమాట. మన తలరాతను మనమే మార్చుకుంటాము, మనమే రాసుకుంటాము అంటే ఇప్పుడు మన ఇష్టం. మన తలరాత ఇప్పుడు గతంలో లాగే అలాగే గడపాలనుకుంటే అటువంటి తలరాతే మన మీద రాయబడుతుంది. లేదు లేదు, నేను మార్చుకోవాలి, నేను కృష్ణుడి భక్తిలో ఇంకా నేను ఎక్కువ నిమగ్నం అవ్వాలి అనుకున్నప్పుడు నేను ఆటోమేటిక్గా ఆ తలరాత మారిపోతుంది. కర్మ మాత్రమే మనం మార్చుకోవచ్చు, మిగతా ఏవి ఇక్కడ మార్చలేము. గతంలో లాగా మనం అదే విధంగా మనం నడుచుకొని అదే ఆలోచనలతో లేదా అటువంటి భావాలతో ఉన్నాం అనుకోండి, పెద్దగా మనం భక్తిలో వచ్చినా మనకు పెద్ద మార్పే ఉండదు. అంటే సంస్థలోకి వచ్చాము, ఇస్కాన్లోకి వచ్చాము, కానీ నేను గతంలాగే నేను అదే సాంగత్యాలు, అవే ఆశయాలతో ఉన్నా అనుకోండి, నాకేం పెద్ద మార్పు ఏం కనబడదు. నేను ఇస్కాన్కి వచ్చినా సరే, నేను వైకుంఠం పోయినా సరే నాకేం పెద్దగా దాని యొక్క ఆ, ఏమంటారు, వాటి ప్రయోజనాన్ని మనం పొందలేము మనం. సో నే- నే- సో నేను అంతర్గతంగా మారడానికి ప్రయత్నించాలి. నేను నటించాను అనుకోండి, అది నాకే నష్టం. ఎందుకంటే నటించేది అది కేవలం బాహ్యంగా మాత్రం, అది మనసులోకి పోదు అది. నేను గుడిలో ఉన్నా, నేను ఇంట్లో ఉన్నా, నేను రోడ్లో ఉన్నా సరే, నేను కృష్ణ భక్తుడే అనే స్పృహ మనకి ఎప్పుడు గుర్తుండాలి. నేను కృష్ణుడి యొక్క అంశాన్ని గుర్తుంటే దాని తగినట్టుగా మనం మన యొక్క కార్యాలు చేయాలి. మనకి పలానా ప్రొఫెషన్ మనం తీసుకున్నాం అనుకోండి, నేను ఆ ప్రొఫెషన్ తీసుకున్నాను కాబట్టి నేను ఆ పనులే చెయ్యాలి అని మనకి ఎట్లయితే గుర్తుంటుందో, నేను పలానా పోస్ట్కి నేను అర్హుడయ్యాను కాబట్టి ఆ పోస్ట్లో ఏ పనులు చేయాలని మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళి నేను అదే పనులే చేయాలి నేను. అలాగే నాకు ఎప్పుడు నేను కృష్ణుడి యొక్క అంశాన్ని నాకు గుర్తుంటే, నేను గుడిలో ఉన్నా సరే, ఇంట్లో ఉన్నా సరే, నేను ఇంక వేరే ఊరికి వెళ్ళినా సరే, లేదా వేరే వాళ్ళ యొక్క ఇంట్లో ఉన్నా సరే, నేను కృష్ణ భక్తుడు అని నాకు గుర్తున్నంత వరకు నేను కృష్ణ సంబంధించిన విషయాలే నేను పాటిస్తూ ఉంటాను. గుడి కాబట్టి మనం ఇక్కడ మాత్రం భక్తులుగా ఉండాలి, ఇంటికి పోతే మన ఇష్ట ప్రకారంగా ఉండాలనుకుంటే అప్పుడు ఆ సంస్కారాలే మనల్ని మళ్ళీ మళ్ళీ భక్తులు కానికుండా చేస్తాయి. సో ఓవరాల్ పాయింట్ ప్రాచీన పరిస్థితికి అర్థమైపోయింది. ఇప్పటి వరకు నా మనసంతా కూడా వీటిలోనే నేను నింపేశాను. కోరికలతో, ఆ కోరికల వల్ల వచ్చినటువంటి వసతులతో నేను అనుభవిస్తూనే ఉన్నానే తప్ప ఇప్పటి వరకు నేను చేసింది ఏమీ లేదన్న తర్వాత ఇమ్మీడియట్గా ఇప్పుడు అర్థమైంది కాబట్టి వెంటనే త్యజించడానికి సిద్ధమయ్యాడు. ఏది, రాజ్యాన్ని, తన స్థానాన్ని, తన హోదాని మొత్తం ఆన్ ది స్పాట్ అన్నమాట. ఇంకా చెప్పాలంటే వాళ్ళ పుత్రులు ఎవరికి ప్రచేతలు రాకముందే తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మన ఒరిజినల్ పొజిషన్ మనకి ఎప్పుడు గుర్తుంది అనుకోండి, మన కృష్ణ సంబంధ విషయాలే చేస్తాం మనం. అప్పుడప్పుడు నేను ఒక కొడుకుని, నేను ఒక తండ్రిని, లేకపోతే నేను పలానా వాళ్ళ భార్యని, భర్తని, ఈ వీటిలో ఉన్నాం అనుకోండి, కాబట్టి మనం అదే పనులే చేయాలి, మనం అవే పనులే చేస్తాం మనం. సో అంతిమంగా అతను బంధ విముక్తుడు అవుతాడు. తర్వాత ఎవరైతే ఈ ఈ కథని శ్రవణం చేశారో వాళ్ళకి పలానా పలానా ఫలశ్రుతి వాళ్ళకి లభిస్తుందని చెప్తున్నారు. సో ఈ విధంగా ఉండగా ఫైనల్గా ఆ ప్రచేతలు ఫైనల్గా ఇప్పుడు ఆ ప్రచేతలు ఎక్కడున్నారు? ఈయనైతే వెళ్ళిపోయాడు, ప్రాచీన భవిష్యత్తు వెళ్ళిపోయాడు కాబట్టి విదురుడు ఇంకా లాస్ట్ మిగిలిన ప్రశ్న ఏంటి? ఇప్పుడు ఆ ప్రచేతలు నెక్స్ట్ రాజ్యానికి వచ్చారా, వచ్చి ఏం చేశారు, ఆ, వాళ్ళ యొక్క జీవన విధానం తర్వాత ఏంటి, ఎలా ఉన్నింది అని నెక్స్ట్ విదురుడు ప్రశ్నలు అడుగుతున్నాడు అనమాట.
రుద్రగీతలో భగవంతుని తృప్తిపరిచినటువంటి ప్రచేతలు ఏమి సాధించారు? భగవంతుని తృప్తిపరిచే రుద్రగీత శివుడు చెప్పినటువంటి రుద్రగీత వాళ్ళు ఆలాపిస్తూ వాళ్ళు సముద్రం లోపల వాళ్ళు తపస్సు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా భగవంతుని తృప్తిపరిచారు. ఫైనల్ గా వాళ్ళకి ఏం దక్కింది? ఏంటి వాళ్ళకి దొరికిన ప్రయోజనం ఏంటి? అది ఖచ్చితంగా వారు భగవద్ రాజ్యాన్ని అయితే చేరుకున్నారు. మరి ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం సాధించారు? సో భగవంతుని తృప్తిపరిచారు కాబట్టి వాళ్ళు భగవద్ రాజ్యానికి వెళ్ళిపోయి ఉంటారు. కానీ వెళ్ళిపోయే ముందర వాళ్ళు భగవంతుని దర్శించుకున్న తర్వాత, అంటే వాళ్ళు ఏ విధంగా ఈ ప్రపంచంలో వాళ్ళు జీవితాన్ని గడిపారు, వాళ్ళు అంతిమంగా ఏం ప్రయోజనం పొందారు మరణం లోపల. భగవద్ దర్శనం తర్వాత నుంచి మరణం లోపల వాళ్ళు వాళ్ళు ఎటువంటి జీవన విధానం లేకపోతే వాళ్ళు ఎటువంటి ప్రయోజనాన్ని పొందారు, ఇది విదురుడు అడిగినటువంటి ప్రశ్న. దానికి మైత్రేయుడు సమాధానం చెప్తూ, రుద్రగీతను పఠించిన ప్రచేతలకు విష్ణు దర్శనం కలిగింది. ఎస్. సో రుద్రగీతను వీళ్ళు పఠిస్తూ సముద్రంలో తపస్సు చేసి విష్ణువుని తృప్తిపరిచారు. ఎందుకంటే శివుడు పర్ఫెక్ట్ గా మనం గైడ్ చేస్తాడు అనమాట. శివుడికి మించినటువంటి కృష్ణ భక్తుల్లో ఇంకెవరూ లేరు. అందువల్ల ఏ మాత్రం ఆయనకు అవకాశం దొరికినా సరే మనకంటే అధమ స్థాయిలో ఉన్నటువంటి భూత ప్రేతలకి అలాంటి వాళ్ళను కూడా కృష్ణ భక్తిలోకి తీసుకురావాలని చెప్పేసి ఆయన తపన పడుతుంటాడు అనమాట. అందుకే శివుడు అత్యంత దయగలవాడు. మన సామాన్యులనే మన కృష్ణ భక్తిలోకి తీసుకురావడం మన 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 వల్ల కానప్పుడు అసలు ఏమాత్రం నాగరికత లేనటువంటి భూత ప్రేతలను కూడా భక్తులు చేయాలని చెప్పేసి ఆయన తాపత్రయం. అదే వైష్ణవుల యొక్క వైష్ణవానాం యథాశంభు అన్నాడు. వైష్ణవుల్లో అతి గొప్ప వైష్ణవుడు శివుడు. ఎందుకంటే ఎప్పుడు ఈ అసలు ఏమాత్రం పనికిరాని వీళ్ళకి, అసలు ఏమాత్రం అర్హత లేని వీళ్ళను కూడా ఏ విధంగా వాళ్ళని కృష్ణ భక్తిలోకి వాళ్ళని తీసుకురావాలి, తీసుకెళ్ళాలి అని ఆయన నిరంతరం తపన పడేవాడు. అందుకే ఇప్పుడు ఆయన వచ్చి ప్రచేతల దగ్గర పోయి ఆయన పోయి చెప్పాల్సిన అవసరం ఆయనకి లేదు. వాళ్ళేదో తపస్సుకి వెళ్తున్నారు. కానీ వీళ్ళు తపస్సుకి వెళ్తున్నారు కదా, ఆ తపస్సులో వీళ్ళు పొందాల్సిన అంతిమమైనటువంటి ప్రయోజనము వీళ్ళు కృష్ణుడికి చేయకపోతే వీళ్ళు పొందలేరు కదా. కాబట్టి వెళ్ళి నేను వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు ఏ భావంతో, ఏ ధ్యాసలో, ఏ ధ్యానంలో వాళ్ళు ఈ తపస్సు చేయాలి అనే గైడెన్స్ ఇచ్చాడు. కాబట్టి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చేస్తుంటే 10,000 సంవత్సరాలు వాళ్ళు లోపల సముద్రంలో వాళ్ళు భగవంతుడిని ధ్యానిస్తూ రుద్రగీతను పఠిస్తున్నారు వాళ్ళు. 10,000 సంవత్సరాల తర్వాత భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడైతే వాళ్ళు ఆయన దర్శనం చేసుకున్నారో, ఆయన అందాన్ని వీళ్ళు దర్శించుకున్నారో, వాళ్ళు వాళ్ళ కష్టాలకు ఉపశమనం వచ్చేసింది. ఇప్పటి వరకు వాళ్ళు తపస్సు చేయడం అంటే సామాన్య విషయం కాదు కదా అసలు. ఒక్కసారిగా వాళ్ళ బరువంతా దిగిపోయినట్టు అయిపోయింది. మనం కూడా ఒక ఒక పరీక్షకి మనం తయారైనప్పుడు చాలా కష్టపడతాం అన్నమాట. ఫైనల్గా ఒక మార్కు ఇలా వచ్చింది, నీకు బాగుందంటే అసలు ఆ కష్టం అంతా మనకు తెలియదు కూడా తెలియదు. అది దాని ప్రయోజనం మనం పొందేసాం మనం. అలాగే తపస్సు యొక్క ప్రయోజనం భగవంతుడి దర్శనం కావాలి. ప్రభుపాద గారు ఎక్కడికి నాకు గుర్తులేదు కానీ వాళ్ళ దగ్గర రాస్తాడు అనమాట. శిష్యుడు ఒక గురువు దగ్గర శిష్యుడు చాలా కష్టపడతాడు. ఆయన 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 యొక్క సంకల్పాన్ని, ఆయన ఆలోచనల్ని దాని నిజ రూపం తీసుకురావడానికి, ఒక రూపం తీసుకురావడానికి కష్టపడేది శిష్యులు. మరి ఆ శిష్యులకి వాళ్ళకేం డబ్బులు ఇవ్వరు. వాళ్ళకి అడుగడుగున
ఒక లెవెల్ అనుకుంటే అడుగడుగున అవమానాలే ఉంటాయి. అడుగడుగున వాళ్ళని అవహేళన చేసే పరిస్థితులే ఉంటాయి. ఇవన్నీ భరిస్తున్నాడు అన్నమాట శిష్యుడు. మరి అతనికి ఎలా అతను తనకి ఏది ఇస్తే తను సంతోషపడతాడు? గురువు దగ్గర తనకి ఏం లభించాలి అతనికి? అతనికి మళ్ళీ ఉత్సాహం వస్తుంది. ఇది కాదు, నేను ఇంకా కష్టపడడానికి నాకేం ఇబ్బంది ఏం లేదు అని. అది తనకి ఏ రూపంలో గురువు ఇస్తే అతను ఇంకా ముందుకు వెళ్తాడు. అంటే ప్రభుపాద అంటారు, గురు యొక్క స్మైల్, అంటే ఆయన మన యొక్క సేవతో తృప్తి పడ్డాడు అంటే ఆ సంతోషంలో ఆయన ఇచ్చేటువంటి ఒక చిరుమంద హాసం శిష్యుడు తన పడిన కష్టమంతా ఉపశమనం చేస్తుంది. జస్ట్ ఒకటే వెయిట్ చేస్తున్నాడు అనమాట. మొత్తానికి మనకి ఎవరైతే బాధ్యత అప్పచెప్పారో వాళ్ళు మన సేవ పట్ల సంతోషంగా ఉన్నారా? మనం చేసిన దాన్ని బట్టి వాళ్ళు సంతోషంగా ఉన్నారా? అది చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు, మనకి అప్పచెప్పిన వాళ్ళు మన యొక్క ఇది చూసి వాళ్ళు చాలా సంతోషపడాలి, చాలా గర్వపడతారు. మేబీ మనకు చెప్పలేకపోవచ్చు అవన్నీ. మన పట్ల వాళ్ళు సంతోషంగా ఉన్నారు అని అంటే మనతో ఎక్కువ వాళ్ళు కలవడానికి, మనతో ఎక్కువ మాట్లాడడానికి వాళ్ళు ఇష్టపడతారు. మనతో ఎక్కువ మాట్లాడుతున్నారు, మనతో ఎక్కువ మన దగ్గర ఇంకా సేవ చేయించుకుంటున్నారు, ఇంకా చేయాలని చెప్పేసి మనల్ని ఒత్తిడి చేస్తున్నారంటే మనం సక్సెస్ అయిపోయినట్టే మన లైఫ్లో. ఎందుకంటే మన సేవ పట్ల వాళ్ళు తృప్తి పడ్డారు. అందుకే మనకే మళ్ళీ మళ్ళీ అప్పచెప్తున్నారు. మన మనతో మన 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 సాంగత్యంలో, గురు శిష్యుల సాంగత్యంలో గురువు మాటలు తగ్గిపోతున్నాయి అంటే, వాళ్ళతో గడిపే సమయం తగ్గిపోతుంది అంటే రఫ్గా అర్థం చేసుకోవచ్చు. నేను తగిన విధంగా నేను ఇంకా తగినంతగా నేను చేయలేకపోతున్నానేమో. అందుకే నాకు ఈ మధ్య ఆ టైం నాకు దొరకట్లేదు. ఆ టైం నేను తీసుకోలేకపోతున్నాను. ఎందుకంటే పోతే అడుగుతారు. అడిగితే మనం ఏం మాట్లాడలేము. సో మాట్లాడలేం కాబట్టి మనం ఎందుకు కలవాలి గురువుని? వేస్ట్. ఆ విధంగానే మనం దూరం అయిపోతూ ఉంటాం ఇంకా. సో మనం ఎక్కువ మనకు సాన్నిహిత్యం కావాలి అని అనుకుంటే మనం చెప్పింది మనం చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళు మనతో ఎక్కువ టైము లేదా ఎక్కువ అందుబాటులో ఉండడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. ఇలా దూరం అవుతున్నారు అని అంటే అర్థం ఏంటంటే నేను ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయలేదు, ఇచ్చినటువంటి బాధ్యత నేను సక్రమంగా నేను నిర్వర్తించట్లేదు. అప్పుడు మనతో ఫి- చాలా అప్పుడు మనతో వాళ్ళు చాలా కలివిడిగా ఉన్నారు కదా, ఇప్పుడు ఎందుకు లేరు అంటే అప్పుడు మనం అంత ఇదిగా మనం ఇన్వాల్వ్ అవుతా ఉన్నాం, చెప్పింది చేసుకుని వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు ఎక్కడో మన సాధన సరిగ్గా లేదో, లేకపోతే మనం ఇచ్చిన ప్రకారం టైం చేయట్లేదో, లేకపోతే మనం దాన్ని అనుకున్న విధంగా మనం అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదో ఆటోమేటిక్గా మనకి దూరం అవుతా ఉంటాం. సో భగవంతుడు భగవంతుని దర్శనం చేసుకోగానే ఇక్కడ వాళ్ళకి ఉపశమనం చేసిన కష్టాలకి 10,000 సంవత్సరాల తపస్సు ఏకదాటిగా ఒక్కరోజు కూడా రెస్ట్ లేకుండా 10,000 సంవత్సరాలు. అండ్ భగవంతుడు ప్రత్యక్షం అయ్యాడు అంటేనే మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఆయన గ్యారంటీకి తృప్తి పడ్డాడు కాబట్టి ప్రత్యక్షం అయ్యాడు. భగవంతుడి యొక్క అందాన్ని కళ్ళతో ఆస్వాదించారు. గరుడుల వారిపై కూర్చొని కరుణతో నిండిన భావంతో ప్రచేతలను ఉద్దేశించి ఈ విధంగా పలికాడు. సో భగవంతుడు పలుకుతున్నాడు. ఒకసారి భగవంతుని దర్శనం చేసుకున్నంత వరకు ఆయన వాళ్ళ కళ్ళు ఇంకా పక్కకి వెళ్ళట్లేదు, ఇంకా అంతే. భగవంతుడి మీద పూర్తిగా
అలా చూస్తూ ఉండిపోతున్నారు అంతే భగవంతుడు. ఇప్పుడు భగవంతుడు వాళ్ళని ఉద్దేశించి వాళ్ళు చేసినటువంటి తపస్సు, ఆ, వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క సాధనకి ఇప్పుడు భగవంతుడు ప్రతిస్పందిస్తున్నాడు అనమాట. సో ప్రచేతలతో భగవంతుడు ఏమంటున్నాడు? ఓ రాజపుత్రులారా, మీకు అన్ని శుభము కలుగుగాక. మీకు ఏమైనా వరం కావాలంటే కోరుకోండి. అందరూ ఒక్కటిగా ఉండి భక్తితో సేవలో నిమగ్నమైనారు. మీ స్నేహపూర్వక సంబంధాలు నాకు ఎంతో తృప్తినిచ్చింది. మీకు అన్ని శుభం కలుగాక. ఇంక మీద మీకు అంతే, ఇంకంతా మీకు ఇంకంతా మంచి జరగాలి మీకు. ఎందుకు భగవంతుడు తృప్తిపడ్డాడంటే ఇక్కడ, ఎక్కడ భగవంతుడు బాగా నచ్చిందంటే ప్రచేతల యొక్క సాధనలో అంటే, వాళ్ళు 10 మంది అన్నదమ్ముళ్ళు వాళ్ళంతా ప్రచేతలు, ప్రాచీన భవిష్యత్ కుమారులు. వాళ్ళు 10,000 సంవత్సరాలు ఒక్కటిగా ఉండి ఒక్కరో గొడవ పెట్టుకోలే వాళ్ళు. వాళ్ళు గొడవ పెట్టుకోలే అసలు. మీ స్నేహపూర్వక సంబంధాలు, మీరు ఒకరినొకరు మీరు ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరినొకరు మీరు సహాయం చేసుకుంటూ ఒకరినొకరు సహకరించుకుంటూ మీరందరూ కూడా ఒకే లక్ష్యంతో మీరు వెళ్ళారు చూసారా? అది నాకు చాలా తృప్తినిచ్చింది. మనం అందరం ఏమనుకుంటామంటే భక్తుల సాంగత్యంలో నేను ఒక్కడిని పర్ఫెక్ట్గా చేస్తున్నాను కదా, మిగతా వాళ్ళు చేసినో చేయలేదో నాకు, ఉన్నారో లేరో నాకు సంబంధం లేదు. నేను ఒక్కడనే పర్ఫెక్ట్ చేసుకుంటే భగవంతుడు నన్ను ఒక్కడనే తీసుకెళ్తాడు అని ఒక లెక్కలో మనం వెళ్తున్నాం. మనం ఒక్కరివే కాదు, మనం ఉన్నటువంటి వాళ్ళందరితో మన స్నేహపూర్వక సంబంధాలు ఉండాలి మనకి. మనకి ఎవరి పట్ల ఈర్ష్య ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు. మనం ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అందుకని ఇక్కడ ఎవరు ఎట్టపోతే నాకెందుకు, నేను ఒక్కడనే చేసుకునే పోతే సరిపోతుందిలే, భగవంతుడు నా పట్టు అంటే, అందుకే అందరూ అందరితో పాటు పోవాల్సిందే. ఎక్కడ వాళ్ళకు గొడవ పడింది కానీ, మనస్పర్ధలు కానీ, వాళ్ళ మధ్యలో ఎటువంటి ఆ, విభేదాలు కానీ అస్సలు లేకుండా ఎన్ని సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు. మనం ఒక సమూహంగా భగవుని సేవ చేస్తున్నామంటే ఆ సమూహంలో ఉన్న ప్రతి ఒక్కరికి సహకరించాలి. ప్రతి ఒక్కరికి సహకరించాలి. ప్రతి ఒక్కరిని మనం చూసుకోవాలి. చూసుకొని పోతూ వాళ్ళకి లేనివి వాళ్ళకి లేనివి లేదా వాళ్ళకి ఏదైనా బలహీనతలు ఉంటే మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి. మనం ఆ బలహీనత నుంచి బయటపడడానికి మనం మన వంతుగా మనం ప్రయత్నం చేయాలి. మన వాళ్ళు అన్న భావంలో చేయాలి. ఎట్లయితే మన పిల్లలైతే మనం వెనకేసుకొని వస్తాం కదా, మన పిల్లలైతే మనం వెనకేసుకొని వస్తాంగా, మనం వాళ్ళని ఏ స్థాయికైనా వాళ్ళని మార్చడానికి మనం ప్రయత్నిస్తాం కదా. మన భక్తుల సాంగత్యంలో అంటే వీళ్ళందరూ కూడా మన ఇంటి వాళ్ళే అన్నమాట. వీళ్ళంతా కూడా మన ఇంటి వాళ్ళు అయినప్పుడు ఏది జరిగినా మన కడుపులో పెట్టుకోవాలి కదా. ఎక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో, ఎక్కడ వాళ్ళు ఆ, ఆ, వాళ్ళ ఆ, సరిగ్గా వాళ్ళు భక్తిలో ఎదగడంలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో అది గమనించుకొని మనం ఏదైనా చేయగలిగితే చేయాలి. అంతేగాని మనం పర్ఫెక్ట్ అనుకొని వాళ్ళని తక్కువ భావంతో చూసామనుకోండి,
మనం జీరోలో కూడా లేవు, మనం నెగిటివ్లో ఉన్నాం ప్రస్తుతానికి. ఇంకా మనం మనుషుల్లాగే రాలేదు. మనుషులు అంటే కనీసం పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో కనీసం, కనీసం మనం వెళ్ళి పలకరించడం, లేకపోతే హెచ్చరించడం, లేకపోతే వాళ్ళకి మంచి జరిగేలాగా మనం కోరుకోవడం, ఇది కనీసం ఇది భక్తుల లక్ష్యం కాదు. నేను మీద కనీసం అది మనుషుల లక్షణం అది. మన పక్కనున్న వాళ్ళు, తోటి వాళ్ళులో ఉన్న బలహీనతలో, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని గత గత జన్మపు కొన్ని ఇబ్బందులు ఏదో ఉన్నాయి పాపం. మనం దాన్ని సవరించకపోగా మళ్ళీ మనం వాళ్ళ గురించి మనం అక్కడ ఇక్కడ ఈడాడ చెప్తున్నాం అనుకోండి. ఆడ స్నేహపూర్వక సంబంధం లేనప్పుడు మనందరి దగ్గర నుంచి భగవంతుడి సేవ ఎలా అందుకుంటున్నాడు, ఏం అందుకుంటున్నాడు భగవంతుడి సేవ? భగవంతుడు అస్సలు తృప్తిగా ఉన్నాడు అనమాట. సమూహంలో ఉన్నప్పుడు సమూహంతో పాటే పోవాలి మనం. ఆ సమూహంలో ఉన్న అందరితోనూ మనకి అందరితోనూ మంచి సంబంధాలు ఉండాలి. అప్పుడు భగవంతుడు మనకి మనం చేసిన దానికి ఆయన ఖచ్చితంగా దాని ప్రయోజనం ఖచ్చితంగా మనకి దర్శనం ఇస్తాడు. మిమ్మల్ని ప్రతి సాయంత్రం తలుచుకుంటే అన్నదమ్ములు మరియు జీవుల మధ్య మంచి స్నేహపూర్వక సంబంధాలు ఏర్పడతాయి. ప్రచేతల గురించి మనం ఈ కథ మనం వింటూ వింటూ వెళ్ళాం అనుకోండి. ప్రచేతల గురించి, ప్రచేతలు వాళ్ళ అన్నదమ్ముల మధ్య ఎలాంటి స్నేహపూర్వక సంబంధం ఉన్నాయి అని మనలాంటి వాళ్ళం ఆ ఆ యొక్క లీలల్ని మనం కూడా రోజు తలుచుకుంటే అంట మన అన్నదమ్ముల మధ్యలో కూడా మంచి సంబంధాలు ఏర్పడతాయంట. మన అన్నదమ్ముల మధ్యలో కూడా ఎవరైతే రుద్రగీతతో నన్ను కీర్తిస్తారో నా వరంతో అన్ని కోరికలు నెరవేరుతాయి, మరి మంచి బుద్ధిని పొందుతారు. భగవంతుడు అంటున్నాడు, రుద్రగీతతో ఎవరైతే నన్ను కీర్తిస్తారో నా వరం వల్ల వాళ్ళ అన్ని కోరికలు నెరవేరుతాయి, ప్లస్ మంచి బుద్ధిని కూడా పొందుతాడు. అంటే ఆధ్యాత్మిక బుద్ధితో ఉంటాడు ఇప్పుడు కూడా అతను. ఎంతో ఆనందంగా నమ్మకంతో మీ తండ్రి ఆజ్ఞను నిర్వహించారు కనుక మీ గుణాలను ప్రపంచమంతా కొనియాడుతాయి. ఎంతో ఆనందంగా నమ్మకంతో మీ తండ్రి ఆజ్ఞను మీరు నిర్వహించారు. వాళ్ళ తండ్రి చెప్పి పోయి తపస్సు చేయమన్నాడు. వాళ్ళు ఎంతో ఆనందంగా వెళ్ళి భగవంతుడి దయ వల్ల వాళ్ళకి శివుడి యొక్క సాంగత్యం దొరికింది. వాళ్ళు గొప్పగా వాళ్ళ 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు. కాబట్టి మీ గుణాలు ప్రపంచం అంతా కొనియాడతాయి. ప్రచేతలు ఉన్నారు నాయన వాళ్ళకి వాళ్ళు సముద్రం లోపలికి 10 సంవత్సరాలు ఎక్కడ వాళ్ళ మధ్య కనీసం విభేదాలు కానీ మనస్పర్ధలు కానీ లేకుండా భగవంతుడిని వాళ్ళు తృప్తిపరిచారు. అలా మనం కూడా అవ్వాలి అని ప్రపంచమంతా కొనియాడుతుంది కూడా. మీకు ప్రసిద్ధిగాంచిన పుత్రుడు పుడతాడు, అతడు సంతానం ప్రపంచమంతా నింపుతాడు. మీకు ప్రసిద్ధిగాంచిన ఒక పుత్రుడు పుడతాడు. కాబట్టి పుత్రుడు పుట్టాలి. పుట్టాలి అని అంటే పెళ్లి చేసుకోవాలి కదా, వాళ్ళు 10 మంది పెళ్లి చేసుకోవాలి ఇప్పుడు. ఎవరిని పెళ్లి చేసుకోవాలి? భగవంతుడు చెప్తున్నాడు వాళ్ళకి, మీరు ఎవరిని పెళ్లి చేసుకోవాలి అంటే 10 మంది కలిపి ఒక ఆమెనే చేసుకుంటారు. ఎవరిని చేసుకోవాలి అంటే ప్రమోచ అనే ఆమె ప్లస్ కందు అనేటువంటి ఋషి, వీళ్ళు కలిసి వీళ్ళ సంతానం అయినటువంటి మరీష ఆమె ఆమె చెట్ల మధ్యలో ఆమెను వదిలేసి వెళ్ళిపోతారు వీళ్ళిద్దరూ. ఆమె ఏడ్చినప్పుడు చంద్రుడు అమృతంను వేలతో నోట్లో పెట్టాడు. అంటే వాళ్ళకి చెప్తున్నాడు అనమాట భగవంతుడు, ఎవరిని పెళ్లి చేసుకోవాలి అని అంటే ఎవరైతే పెళ్లి చేసుకోబోతారో మరీష అనే ఆమె యొక్క పుట్టుపూర్వోత్తరాలు చెప్తున్నాడు అనమాట భగవంతుడు ఇప్పుడు. ప్రమ్లోచ మరియు కందుకి పుట్టినటువంటి లేదా సంతానం కలిగినటువంటి మరీషాని వాళ్ళు చెట్ల మధ్య వదిలేస్తారు. వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ ఆ అమ్మాయి చిన్న అమ్మాయి ఏడుస్తున్నసరికి చంద్రుడు కొద్దిగా ఆ మీద దయగలిగి, చంద్రుడి నుంచి రసం ఉంది కదా, ఎప్పుడు అమృతం ఉంది, ఆ వేళ్లతో
నోట్లో పెట్టాడు అనమాట. అంటే కొంచెం ఆమె అంటే ఆ అమ్మాయి ఏడుపు ఆపడానికి. అంటే చంద్రుడి యొక్క అనుగ్రహంతో ఆ అమ్మాయి ఆ జీవిస్తుంది, ఇప్పటికీ జీవిస్తూనే ఉంది. ఆమెను పెళ్లి చేసుకొని మీరు సంతానం కనండి అంటున్నాడు. 10 మంది ఒకే అమ్మాయి, ఎందుకంటే 10 మంది ఒకే భావంతో ఉన్నారు కాబట్టి వాళ్ళ మధ్య ఎటువంటి విభేదాలు లేవు, అవి రావు కాబట్టే ఒకరినే పెళ్లి చేసుకోమంటున్నాడు. అవును. మీరందరూ మరియు ఆమె స్వభావం ఒక్కటే కనుక మీకు భార్య అవ్వడం మంచిది, ఆమె మీకు భార్య అవ్వడం మంచిది. ఎందుకంటే వాళ్ళ స్వభావాలు మీ ఇద్ద- మీ 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 మీరు ప్లస్ ఆమె స్వభావం ఒకటిగానే ఉంది. ఎస్పెషల్గా మ్యారేజ్ విషయంలో మాత్రం మనం బాగా చూడాల్సింది స్వభావాలే. మనం ఇప్పుడు వాళ్ళు ఏ ఉద్యోగం చేస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, వెనకాల ఎంత ఉంది, 99% దాని మీదకి వెళ్ళి 1% మాత్రమే స్వభావం మీదకి వెళ్తున్నారు. ఇప్పుడు డైవర్స్ అవడానికి కారణాలు ఇవే. చాలా బ్యాక్గ్రౌండ్లో చాలా వర్కౌట్ జరగాలి. వాళ్ళ పూర్వీకులు ఏంటి, వాళ్ళ వంశం ఏంటి, ఇవన్నీ చూస్తారు. జాతకం చూస్తారు, స్వభావం చూస్తారు, అట్లాగే చదువు చూస్తారు, ప్లస్ ఆస్తులు కూడా చూస్తారు, అన్నీ చూస్తారు. కానీ 99% మనం చూడాల్సింది వాళ్ళ స్వభావం ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, ఇదే మెయిన్ పాయింట్ ఇక్కడ. భగవంతుడు ఇక్కడ అందుకనే స్వభావాన్ని బట్టి చెప్తున్నాడు. మీరు గమనిస్తే ఇదే విషయాన్ని కర్దమునికి కూడా చెప్పాడు. 2 రోజుల్లో స్వయంభూమను వాళ్ళ అమ్మాయిని తీసుకొని వస్తాడు దేవహూతి. వచ్చినప్పుడు నువ్వు ఆయన రిజెక్ట్ చేయొద్దు, నువ్వు పెళ్లి చేసుకో ఆమెని. నీకు కపిలుడు అనే నేనే నీకు స్వయంగా నేనే మళ్ళీ మీ ద్వారా నేను వస్తాను మళ్ళీ అంటాడు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అర్థం చేసుకునే స్వభావం, కొంత సహనంతో ఉండే స్వభావం. అది మగవాళ్ళైనా సరే, ఆడవాళ్ళైనా సరే. ఆ విధంగా ఈ ప్రపంచం మరియు స్వర్గంలో అన్ని భోగాలు వేల కోట్ల సంవత్సరాలు అనుభవిస్తూ మీరు గడుపుతారు. ఈ ప్రపంచంలో గడుపుతారు, తర్వాత ఉన్నత లోకాలకు వెళ్తారు, అక్కడ కూడా మీరు గడుపుతారు. అంతా ఏడునంతా మీరు హాయిగానే ఉంటారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా కూడా మీరు హాయిగా ఉంటారు, ఆనందంగా ఉంటారు మీరు. నా పట్ల అనన్య భక్తిని పెంచుకొని అన్ని భౌతిక కలాపాలు మరియు సంబంధాలు త్యజించి అంతిమంగా భగవంతుని చేరుకుంటావు. అంతిమంగా నన్ను చేరుకుంటావు. నా పట్ల అనన్య అయినటువంటి భక్తిని నువ్వు పెంచుకొని అన్ని భౌతిక కలాపాలు మరియు సంబంధాలన్నీ త్యజించి అంతిమంగా చేరుకుంటావు. వారు నన్ను భోక్తగా పరిగణించి అన్ని ఫలితాలు నాకు అర్పిస్తారు, నా గురించే చర్చిస్తారు. గృహస్థ జీవనంలో ఉన్నప్పటికీ భౌతిక ప్రభావానికి వాళ్ళు లోను కారు. నా భక్తులైన వాళ్ళు, ప్రచేతులైనటువంటి నా భక్తులు, ప్రచేతులే కాదు ఎవరైనా సరే, నా భక్తులనే వాళ్ళు ఎవరు అంటారు, అంతిమంగా నేను అనుభవించాలి. అంటే అంతిమంగా అన్ని ఫలితాలు ఇచ్చేవాడు, అన్ని యజ్ఞాలకి, అన్ని తపస్సులకి ఎవరికి అర్పిస్తున్నావు, భగవంతుడికి అర్పిస్తున్నావు. అండ్ భగవంతుడు దాన్ని ఆ యొక్క ఫలితాన్ని, లేదా ఆ తపస్సు వల్ల వచ్చే ఫలితాన్ని భక్తులు ఎవరికి అర్పిస్తారు, భగవానుడికి అర్పిస్తారు. వాళ్ళు నా గురించి చర్చిస్తారు. అటువంటి గృహస్థ జీవనంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎన్నో భౌతిక కార్యకలాపాలు ఉన్నప్పటికీ కూడా ఆ ప్రభావానికి వాళ్ళు లోన్ కారు. ఎందుకంటే వాళ్ళు ఫలితాన్ని నాకు ఇస్తున్నారు, నాకు అర్పిస్తున్నారు వాళ్ళు. సో భక్తిలో ఉన్న భక్తులు ద్వంద్వాలకు అతీతంగా ఉంటూ ఎప్పుడూ భగవడి సేవను పెంచుకుంటూ ఉంటారు, లేదా పెంచుకుంటూ వెళ్తారు వీళ్ళు. భక్తిలో ఉన్న భక్తులు ద్వంద్వాలకు అతీతంగా, ఇంక వాళ్ళకి మరణం, సారీ, వాళ్ళకి మంచి చెడులు, కష్ట నష్టాలు, సుఖ దుఃఖాలు వీటి మీద అది పట్టించుకోరు వాళ్ళు ఇంకా. వాటికి అతీతంగా వెళ్ళిపోతారు ఇంకా. అని వాళ్ళు ఎప్పుడూ భగవది సేవ పెంచుకుంటూ వెళ్తూనే ఉంటారు వాళ్ళు. ఇట్లాంటి ఒక ఆ, భావంలో నా భక్తులు ఉంటారు.
ఇంచుమించుగా అంటే ప్రచేతల గురించి చెప్తున్నారు అనమాట. నా భక్తులు కాబట్టి వాళ్ళు అనన్యమైనటువంటి భక్తిని పెంచుకుంటారు. నన్ను భోక్తగా పరిగణించి అన్ని ఫలితాలు నాకు అర్పిస్తారు. నా గురించే చర్చిస్తారు. కాబట్టి వాళ్ళ గృహస్థ జీవనంలో ఉన్నా కూడా వాళ్ళకి భౌతికమైనటువంటి ఎటువంటి ప్రభావం వాళ్ళ మీద ఉండదు. ఈ త్రిగుణాల ప్రభావం వాళ్ళని ఇంకేం ఇబ్బంది పెట్టదు ఇంకా. దీనికి ప్రచేతలు వాళ్ళు ఇప్పుడు ఆయన అడిగారు కదా, మీకు ఏమైనా వరం కావాలంటే మీరు కోరుకున్నాను ఆయన అన్నాడు. అలా చెప్తూనే ప్రచేతల యొక్క గుణగణాలు చెప్తూ అలాగే ప్రచేతల భవిష్యత్తులో ఏం చేయాలో కూడా చెప్పారు వాళ్ళకి. అంటే ఇలా మరీష అనే అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఈ ప్రపంచంలో ఉన్నత లోకాలు మీరు ఆనందంగా గడుపుతారు. అంతిమంగా మాత్రం నన్ను చేరుకుంటారు. సరే అడిగాడు కదా, వరంగా ఏదైనా వరం తీసుకోండి అన్నాడు. ఎందుకు వరం ఇస్తున్నాడు? సంతోషపడ్డాడు భగవంతుడు. ఎందుకు సంతోషపడ్డాడు? అందరూ ఒక్కటిగా ఉండి భక్తి చేశారు. ఒక్కటిగా కలిసే సాధన చేశారు. వాళ్ళ మధ్యలో మనస్పర్ధన, గొడవలు, విభేదాలు ఏం లేవు వాళ్ళ మధ్యలో. అంత ఈజీ కాదు కదా. మన పాండవుల దగ్గరే విభేదాలు ఉన్నాయని చెప్తాం మనం. అభిప్రాయాలు కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి. అఫ్కోర్స్ సేవ దగ్గర మాత్రం ఒకటిగా ఉన్నారు. కానీ ఇక్కడ కనీసం అభిప్రాయాల దగ్గర కానీ ఎక్కడ విభేదాలు కూడా అసలు లేవు అసలు. కాబట్టి ఇప్పుడు భగవంతుడు అడిగాడు కాబట్టి ఇప్పుడు మన ప్రజలు సమాధానం ఇస్తున్నారు. వాళ్ళు కోరుకుంటున్నారు ఏం కావాలి. సో వాళ్ళు ఫస్ట్ భగవంతుడి నుంచి కోరుకునే ముందర భగవంతుని ఫస్ట్ వాళ్ళు కీర్తిస్తున్నారు వాళ్ళు. భగవంతుడి యొక్క గుణాలని వాళ్ళు కీర్తిస్తున్నారు అనమాట. ఏమని కీర్తిస్తారు? ముఖ్యంగా 4 గుణాల గురించి వాళ్ళు కీర్తిస్తున్నారు. ఏమని? నామగుణ సంపన్నుడు, గుణాల్లో అతను సంపన్నుడు, బాధలను హరించేవాడు, వాక్కు మరియు మనసు కంటే వేగమైన వాడు, భౌతిక ఇంద్రియాలతో బడని వాడు, భౌతిక ఇంద్రియాలతో గ్రహింపబడని వాడు. సో నామ గుణ సంపన్నుడు. నామంలో గాని గుణాల్లో గాని ఆయనకి ఆయన దాటి ఇంకెవరు లేరు. ఆయనకి మించి ఇంకెవరు లేరు. బాధల్ని పూర్తిగా హరించేవాడు. వాక్కు మరియు మనసు కంటే వేగమైన వాడు. మనం తలుచుకుంటే వచ్చేస్తాడు అంతే. జస్ట్ తలుచుకుంటే వచ్చేస్తాడు. అలాగే భౌతిక ఇంద్రియాలకి అర్థం కాని వాడు, గ్రహింపబడని వాడు. మనం భక్తి చేస్తేనే ఆ ప్రేమపూర్వకమైనటువంటి ఆ భావంలో ఉంటేనే భగవంతుడు గ్రహింపబడతాడు, లేకపోతే గ్రహింపబడడు. నువ్వు పవిత్రుడవు, శాంతుడవు, స సర్వ స్వరూపుడవు. ద్వంద్వమైన భౌతిక ప్రపంచంలో అర్థం లేని దానిగా చూపుతావు. బ్రహ్మ విష్ణు శివుడిగా మీరు సృష్టి స్థితి లయం చేస్తావు. సో భగవంతుడి యొక్క గుణాలని వాళ్ళు కీర్తిస్తున్నారు అనమాట. పవిత్రుడని, శాంతుడని. అలాగే నీ నువ్వే ఈ భౌతిక ప్రపంచంను అర్థం లేనిదిగా చూపుతావు. ఇది వేస్ట్ అన్నట్టుగా, నిజంగానే వేస్ట్. భౌతిక ప్రపంచం మనం అనవసరంగా వచ్చాం దీంట్లోకి. నువ్వు అర్థం లేనిదిగా నువ్వు చూపుతావు. అంటే భగవంతుడి దగ్గర మనం పొయ్యే కొంది మనకి ఈ భౌతిక ప్రపంచం వేస్ట్ అనిపిస్తుంది. మనకి అర్థం లేనిదిగా మనకు కనబడుతుంది. అలాగే నువ్వు బ్రహ్మ విష్ణు శివుడిగా నువ్వేం చేస్తున్నావు? గుణావతారాలు తీసుకుంటున్నావు. నువ్వు తీసుకొని సృష్టి లయం అన్నీ నువ్వే చేస్తున్నావు ఇక్కడ. నీ యొక్క ప్రతినిధులుగానో లేకపోతే నీ యొక్క విస్తరణలుగానో నీ అవతారాలుగానో బ్రహ్మ విష్ణు శివుడు వాళ్ళు పనిచేస్తున్నారు ఇక్కడ. యాక్చువల్లీ వాళ్ళ ద్వారా నువ్వే చేస్తున్నావు. స్వతంత్రుడు మరియు భక్తుల యోగక్షేమాలు చూసేవాడు, బద్ధ జీవులకు మోక్షం ఇచ్చేవాడు, పరమాత్ముడిగా ఆ, సర్వ 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 నివస్తుడు, అన్ని దగ్గరలా నివసిస్తాడు పరమాత్ముడిగా. భక్తుల ప్రభావం పెంచగలడు. సో భక్తుల్ని ఆకర్షించగలుగుతాడు. సో ఇట్లాంటి ఇలా ఈ విధంగా కీర్తిస్తున్నారు అనమాట. భగవంతుడి యొక్క గుణగణాలను కీర్తిస్తున్నారు.
మీ నాభి నుండి ఉద్భవించు తామర పువ్వు సకల జీవులకు మూలము. ఆ కమలమాలతో అలంకరింపబడతావు. మీ పాదపద్మాలు అందమైనవి. మీ నేత్రాలు కమల రెక్కలు వంటివి. పర్సనల్గా ప్రతి ఆ యొక్క రూపాన్ని వాళ్ళు ఇప్పుడు వర్ణిస్తున్నారు. బద్ధజీవుల వారి భయంకర పరిస్థితి నుండి విడుదల చేయుటకు కరుణతో విగ్రహ రూపంలో వచ్చావు. ఇక మీ మీ భక్తులపై కరుణ ఏ పాటిదో మాకు అర్థమైంది. బద్ధజీవులు వాళ్ళు ఇప్పుడు చాలా భయంకర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఎందుకు ఎదుర్కొంటున్నారు? వాళ్ళ వాళ్ళ ఇంద్రియాలని వాళ్ళ ఇంద్రియాలని వాళ్ళు ఇంకా భౌతికమైనటువంటి కార్యాలలోనే నిమగ్నం చేస్తున్నారు. వాళ్ళని విడుదల చేయుటకు కరుణతో నువ్వు విగ్రహ రూపంలో వచ్చావు. భగవంతుడు మనం ఈ కళ్ళతో భగవంతుడు అసలు మనం చూడలేము. మరి భగవంతుడు మనం చూడలేనప్పుడు మన కర్మ నుంచి బయటపడాలంటే నేను మళ్ళీ భగవంతుడికి సేవ చేయాలి. నేను ఇప్పుడు కనబడినటువంటి రూపానికి నేను ఎట్లా సేవ చేయగలిగాను నేను? మరి ఆయన అందం ఎలాగుందో, ఆయనకి నేను అన్నం వండి పెట్టాలి అని అన్నా, ఆయనకి నేను ప్రసాదం చేసి పెట్టి ఆయన అనుకున్నా సరే, నాకు కనబడినప్పుడు నేను ఎప్పుడు ఎక్కడ ఎలా నేను ఈ సేవ చేసేది? సో కనబడినటువంటి ఆ భగవంతుడే మనలాంటి బద్ధజీవుల కోసం మన కర్మల నుంచి బయటపడడం కోసమే ఆయన విగ్రహ రూపం తీసుకుంటున్నాడు. ఎప్పుడైతే మనకి విగ్రహ రూపం దొరికిందో అప్పుడు మనకి ఆ, అంతర్గతంగా ఆయన సేవ చేసుకునే మనకి భాగ్యం కలిగింది. మన విగ్రహ సేవ చేసేటప్పుడు మాత్రం దయచేసి ఇది ఇప్పుడు రాయా ఇది, లేకపోతే లోహమా, లేకపోతే ఇది చెక్క, అస్సలు ఆ భావన రాకూడదు. సాక్షాత్తు భగవానుడు కూర్చో ఉన్నాడు. నా సేవ తీసుకోవడానికి, నా సేవలో ఆయన ఇక్కడ నా సేవని తీసుకోవడానికి ఆయన ఇక్కడ ప్రకటమయ్యాడు. లేదా ఎట్లా ప్రకటమయ్యాడు? నాకు అవకాశం ఇచ్చాడు సేవ చేసుకోవడానికి. అంటే భగవంతుడి యొక్క కరుణ ఏ పాటిది అసలు? మనం అసలు అర్హులు లేని మన దగ్గర నుంచి భగవంతుడు ఎంతో కొంత సేవ చేయించుకుంటున్నాడు అని అంటే ఆ సేవ ద్వారా మనకి ఎంతో లాభం ఇవ్వడానికి. చాలా మంది అనుకుంటాం, నేను సేవ చేస్తున్నాను, ఏడుకు వచ్చిన ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, అన్ని చేస్తున్నాను, ఇన్ని చేస్తున్నాను మనం అనుకుంటాం మనం. కానీ విషయం ఏంటంటే మనకు ఆ సేవ కల్పించిన వాళ్ళు కరుణామయులు. మనల్ని నమ్మి మనకు ఆ సేవనిచ్చారు అని అంటే వాళ్ళు దయామయులు. ఇప్పుడు ప్రభుపాద లాంటి వాళ్ళు అసలు మందిరమే కట్టకపోతే ఆ మందిరంలో వాళ్ళకి శిక్షణ ఇవ్వకుండా ఉంటే ఈరోజు ఆ శిక్షణ మన దాకా వచ్చేదే. ఇక్కడ మెయిన్ మందిరం కట్టడం పెద్ద పెద్ద కష్టం కాదు. ఆ మందిరంలో అన్ని సేవలు చక్కగా జరుగుతున్నాయా లేదా అని మెయింటైన్ చేయడం చూసారా, అది చాలా కష్టం అది. మనకి మనకి సేవ ఇచ్చారు అని అంటే ఎవరైనా సరే మనకి సేవ ఇచ్చారు అని అంటే అది మన గొప్పతనం కాదు, వాళ్ళ దయ అది. వాళ్ళు మన మీద దయ తలిచారు కాబట్టి మనకి ఆ సేవ ఇచ్చారు, మనకి ఒక బాధ్యత ఇచ్చారు. మనం ఎప్పుడు అనుకోకూడదు అన్నమాట. ఏమనుకోకూడదు అని అంటే నేను కాబట్టి ఇది తీసుకున్నాను, నేను కాబట్టి ఇది చేస్తున్నాను. మనం అలా అనే ఆ భావంతో మనం సేవ చేస్తున్నట్లయితే you know, మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతా భావంతో మనం ఉండలేము. మనం కృతజ్ఞతా భావంతో ఉండలేము మనం. ఏదో ఏదో ఒకటి రెండు మనలో ఉన్న కొన్ని గుణాలు వాళ్ళు అబ్జర్వ్ చేశారు. ఆ గుణాలు ఉన్నాయి కాబట్టి మనకి ఆ సేవల్ని మనం చేయమని చెప్పి మన దాకా మనల్ని ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళు ప్రోత్సహిస్తున్నారంటే వాళ్ళకి మన పట్ల అపారమైన ప్రేమ ఉందని అర్థం. కాబట్టి మనకి ఇస్తున్నారు కాబట్టి
పొరపాటును కూడా మనకు దొరికినటువంటి ఈ సేవని మనం సరైనటువంటి భావంతో చేయాలి. వీళ్ళు ఉండబట్టి వీళ్ళు వీళ్ళు దీన్ని మెయింటైన్ చేయబట్టే నాలాంటి వాడికి సేవ దొరికింది. లేకపోతే మనకి అసలు అర్హత ఎక్కడుంది మనకి సేవ చేయడానికి అసలు. కాబట్టి ఇక్కడ ప్రచేతలు అన్నారన్నమాట, నువ్వు విగ్రహ రూపానికి వచ్చావంటే భక్తుల పట్ల, వాళ్ళ పట్ల నీకున్న కరుణ ఏ పాటిది అసలు. వీళ్ళ దగ్గర చేయించుకోవాల్సిన, అంటే మన దగ్గర చేయించుకోవాల్సిన కర్మ భగవానుడికి లేదు అసలు. మన దగ్గర ఆయన సేవ చేయించుకోవాల్సిన కర్మ ఆయనకి అసలు పట్ల. ఆయన ఇది కూడా నేను ఇవ్వకపోతే ఇంక వీళ్ళు నాశనం అయిపోతారు వీళ్ళు, వీళ్ళు ఇంకా ఈ ఈ దుస్థితి నుంచి వీళ్ళు బయట పడలేరు అని ఆయనకి దయగలిగింది కాబట్టి ఆయన విగ్రహ రూపంలో వచ్చాడు. ఆ విగ్రహ రూపం వచ్చారు కాబట్టి మనలాంటి వాళ్ళకి సేవ చేసుకునేటువంటి భాగ్యం కలిగింది. అది కేవలం విగ్రహం గురించి ఆలోచించబాకండి. మనకు వచ్చిన వంట సేవ అయినా కావచ్చు, మనకి ఏదో చెప్పులు స్టాండ్ మెయింటైన్ చేసే సేవ అయినా కావచ్చు, ఏదో చిమ్మి తుడిచే సేవ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. విగ్రహం ఉంది కాబట్టి అది మనకి సేవ దొరికింది. ఆ విగ్రహం లేకపోతే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఇప్పుడు? ఇంకా విగ్రహాలు ఉన్నాయి కాబట్టి మనకి వండడం అనే సేవ దొరికింది, లేదా అక్కడ తుడిచే సేవ దొరికింది, లేదా అలంకరించే సేవ దొరికింది, లేదా ఒక పెద్ద ఇల్లు కట్టేటువంటి అవకాశం మనకు దొరికింది, అంటే ఒక పెద్ద మందిరం కట్టే అవకాశం నాకు దొరికింది. అది విగ్రహం ఉంది కాబట్టి, భగవంతుడు ఉన్నాడు కాబట్టి. నువ్వు పరమాత్ముడికి అందరి కోరికలు నెరవేరుస్తావు. మిమ్మల్ని తృప్తిపరచడం తప్ప మాకు ఎటువంటి కోరిక లేదు. నాకు మిమ్మల్ని తృప్తిపరచడం తప్ప మాకు ఇంకే కోరిక లేదని ఆయన అంటున్నాను. ఇప్పుడు ఏమన్నా మాకు ఏ కోరిక లేదు అంటున్నారు, మిమ్మల్ని తృప్తిపరచడం తప్ప మాకు ఇంకేది అవసరం కూడా లేదు. అవసరం ఉందని కూడా మేము అనుకోవట్లేదు అసలు. మీరు అనంతులు, దివ్యులు, గుణ సంపన్నులు కనుక మీరు ఎలాగో, మీకు మీ దగ్గర అనంతులు అంటే మీకు కావాల్సింది మీ దగ్గర, అంటే భగవంతుడు అన్నారన్నమాట. అంతా మీదే, ఇక్కడ ఉండేదంతా అతీతమైన వాళ్ళు. ఈ భౌతిక కార్యకలాపాలకు లేదా భౌతికమైనటువంటి గుణాలకు మీరు అతీతులైన వాళ్ళు, దివ్యులు మీరంతా. మాకు ఎలాగో దర్శనం ఇచ్చి ఒక పెద్ద వరం మాకు ఆల్రెడీ ఇచ్చేశారు మాకు. కాబట్టి మాకు ఇంకా మేము ఆ కోరిక మేము కోరం, మాకు వేరే కోరిక కావాలి. మాకు మాకు ఒక కోరిక ఉంది. మీరు దర్శనం ఇవ్వడంతోనే ఇంకా అన్ని వరాలు అక్కడ అయిపోయినాయి. అన్ని అన్ని వరాలు మీరు తీసేసినట్టే. కానీ దాంతో ఎలాగో ఇచ్చేశారు మాకు. దాంతో సంబంధం లేకుండా మాకు ఇంకొక వరం కావాలి మాకు. తేనెటీగ పారిజాత అనే దివ్య వృక్షాన్ని సమీపించినప్పుడు ఖచ్చితంగా ఆ చెట్టును వదిలి వెళ్ళలేదు. అదేవిధంగా మేము ప- మీ మీ పద్మాసనాదులను సమీపించి వాటికి ఆశ్రయం పొందినప్పుడు మేము మీ నుండి ఇంకా ఏ వరం కోరుకోవాలి? ఇప్పుడు తేనెటీగ పారిజాత చెట్టు దగ్గరకు వచ్చింది. అది దివ్య వృక్షం మనకు తెలిసింది. అన్ని దగ్గరలో అది పెరిగేది కాదు. అది కేవలం ఉన్నత లోకాల్లో పెరిగేది. ఒక్కసారి దాన్ని సమీపించిన తర్వాత ఇంక తేనెటీగ అన్ని నుంచి పోదు ఇంకా. ఎందుకంటే అంతకంటే మధురమైంది, అంతకంటే తీయనమైంది, తీయనటువంటి ఆ తేనె ఇంకెక్కడ దొరకదు దానికి. అప్పుడు ఏమన్నా మేము ఆల్రెడీ మీ పద్మ సనాదులను సమీపించి వాటిని ఆశ్రయించాం. అంటే పాద పద్మాలను మేము సమీపించి మేము ఆల్రెడీ వాటిని ఆశ్రయం మేము పొందేసాం. ఇంకా అదే మేము వరం పొందేసాం యాక్చువల్గా.
మేము మీ నుండి ఇంకేం వరం కోరుకోవాలి ఇంకా? వాళ్ళు అన్నారు, ఆయన ఏమో కోరుకోమన్నాడు, మాకు ఇంకేం వరం ఉంది మా దగ్గర మేము కోరుకోవడానికి? ఆల్రెడీ మీ దర్శనం కలగడం ఒకటి, మిమ్మల్ని మేము మీ పాదపద్మాలు మేము ఆశ్రయించాము. ఇంక మేమేం వరం కోరుకోవాలి అంటూనే మళ్ళీ వాళ్ళు వరాలు అడుగుతున్నారు. ఎందుకంటే మళ్ళీ ఛాన్స్ మనకి ఎక్కడ వస్తుంది? మళ్ళీ మనకి ఛాన్స్ భగవంతుడు వచ్చి ఆ వరం కోరుకోమంటే మనం ఏడు కోరుకోవాలి. అంటే మరి ఇప్పుడు దాకా వీళ్ళు ఏమంటున్నారు? మేము ఇంకేం వరం కోరాలి, ఇంకేం వరం కోరాలి అని అంటే అర్థం ఏంటంటే, బాబు మాకు ఇంకేం భౌతిక కోరికలు ఏం మాకేం లేవు ఇంకా. మాకు ఇంకేం లేవు. అంటే ఎందుకనంటే వాళ్ళు రాజపుత్రులు వాళ్ళు. రాజపుత్రులు కాబట్టి జనరల్గా రాజపుత్రులకి ఏదో ఒకటి అధికారానికో హోదాకో లేకపోతే ఏదో ఒక శక్తి కావాలనో స- వాళ్ళకి 100 కోరికలు ఉంటాయి రాజపుత్రులకి. కానీ ఇక్కడ వీళ్ళేమన్నారంటే, బాబు మిమ్మల్ని మీ దర్శనం దొరికింది, మేము మిమ్మల్ని సమీపించగలుగుతున్నాము, మీ ఆశ్రయం పొందాము, మాకు ఇంక వేరే ఏం వరం ఉంటుంది? మాకు ఇంకేం వరాలు వద్దంటున్నారు. అంటే మేము అనుభవించాల్సింది ఇంకేం లేదు ఇంకా. మాకు హయ్యెస్ట్ దొరికేసింది మాకు. అయినా కూడా మీరు వరం అడిగారు కాబట్టి మేము వరం తీసుకుంటాం మేము. ఆ, అదేంటి ఆ వరం ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నది నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. సో ఈరోజు మనం ప్రచేతలు వాళ్ళు చేసిన తపస్సుకి 10,000 సంవత్సరాలు వాళ్ళు స్నేహపూర్వకంగా ఉన్నారు కాబట్టి భగవంతుడికి దర్శనం ఇచ్చాడు. అదే కారణం అని చెప్పాడు ఆయన. తృప్తిపడి వాళ్ళకి దర్శనం ఇవ్వడానికి కారణం కూడా అదే అని చెప్పారు. సో వాళ్ళని ప్రచేతల్ని కొనియాడుతూ భగవంతుడు, సో వాళ్ళలాగా ఎవరైతే రుద్రగీతని పాడుతారో, వాళ్ళలాగా ఎవరైతే స్నేహపూర్వకంగా ఉంటారో, ప్రతిరోజు సాయంత్రం రుద్రగీతను పాడుతూ స్నేహపూర్వకంగా ఉంటారో, సో వాళ్ళందరికీ కూడా నా దర్శనం కలుగుతుంది, ప్లస్ వాళ్ళు భగవద్ధామాన్ని చేరుకుంటారని చెప్తున్నాడు. కాబట్టి ఏమైనా వరం ఉంటే కోరుకోమని చెప్పాడు వాళ్ళని. మన ప్రచేతలు మళ్ళీ వాళ్ళు భగవంతుని కీర్తిస్తూ, వాళ్ళకైతే మాకు మీ దర్శనం కలిగినంత మాత్రాన మాకు వెంటనే మాకు ఇంకేం కోరికలు ఉన్నాయని అడిగారు. మాకేం కోరికలు ఇంకేం లేవన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ మీరు మీ యొక్క దర్శనం మాకు ఇచ్చి మీ పాద పద్మాలు మాకు చేరుకునే అవకాశం మాకు ఇచ్చినప్పుడు మాకు ఇంకేం వరం ఉందని వాళ్ళు అడుగుతున్నారు. ఇంకేం వరం కోరుకుంటామని వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు. సో భౌతికంగా అయితే వాళ్ళకి 0.0000001% వాళ్ళకి ఎటువంటి ఆసక్తి లేదు వాళ్ళకి. అండ్ కాబట్టి ఆ, ఈ విధంగా ఉంటూనే, ఈ విధంగా ప్రచేతలు కోరుకుంటూనే ఫైనల్గా వాళ్ళు సరే ఈ విధంగా వాళ్ళు విన్నవించుకుంటేనే మళ్ళీ వాళ్ళు వరం కోరారు వాళ్ళు. సో గ్రంథరా శ్రీమద్ భాగవతం की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, निताय गौर प्रेमानंद।